హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య వ్లాగ్స్. ఈరోజు తోటకూర మటన్ కలిపి వండుతున్నానండి. ఫైబర్ ప్లస్ ప్రోటీన్ రెండు ఒకే దాంట్లో ఉంటాయి. తోటకూర తినను అనే పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. దానికోసం నేను ఒక 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకుని పక్కకు పెట్టుకున్నానండి. అలాగే తోటకూరను కూడా తీసుకుని సన్నగా కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకున్నాను. ఒక పావు కిలో మటన్ చిన్న చిన్న ముక్కల్లాగా తోటకూరలో కలిసిపోయేటట్టు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని తీసుకున్నానండి. అలాగే హోల్ గరం మసాలా, లవంగాలు, దాల్చిన చెక్క, కస్తూరి మెతి, జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు కూడా తీసుకున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో కూరకు సరిపడా ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలా వేసుకుని కాసేపు వేగనిచ్చుకోవాలండి. ఇలా వేగిన దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తోటకూర పిల్లలు ఇష్టంగా తినరండి, కానీ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. వీక్లీ వన్స్ అయినా తోటకూర, పాలకూరలు ఇట్లా ప్రోటీన్ది సంబంధించింది కలిపి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఏగిన ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయలు, అల్లాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మటన్ కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మటన్కున్న నీచు వాసన ఏమన్నా ఉంటే పోతుంది. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కాసేపు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్లో కొద్దిగా 2 స్పూన్ల కారం కూడా వేసుకొని ముక్కలు పట్టే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న మటన్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకొని కాసేపు మగ్గనిచ్చాలండి. మొత్తం కలుపుకొని అందులోనే 2 టమాటాలు కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని కాసేపు ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు టమాటాలు, తోటకూర, కొత్తిమీర ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు కలుపుకొని మొత్తం ఇలా దగ్గరికి అయ్యే వరకు మగ్గించుకోవాలండి. ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత అందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని కూరగా పట్టేటట్టు కాసేపు సిమ్లో ఉంచుకొని బాగా దగ్గరికి అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన ఈ తోటకూర కైమాలో మటన్లో 1 గ్లాసుడు వాటర్ పోసుకొని ముక్క మునిగే వరకు పెట్టుకొని స్టవ్ మీద విజిల్స్ రానిచ్చుకోవాలండి. మటన్ ఉడకాలి కదా. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ మూత తీసుకోవాలి. ఇది మొత్తం కూర ఇలా దగ్గర పడే వరకు నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఎగరబెట్టుకోవాలండి. అందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన తోటకూర కైమా రెడీ అయిపోయినట్టే. ఇది పిల్లలకి వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ పెడితే లొట్టలు వేసుకొని తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. చాలా ఈజీ కర్రీ. చూసారా? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.